పొరుగువాని కంటే మనం బాగా హెచ్చుకుంటారనుకుంటాం అన్ని విషయాల్లో. వాడు మంచి ఇల్లు కట్టాడు, నేను కూడా అలాగే కట్టాలి అనుకుంటాం. డబ్బు సంపాదించాలనుకుంటాం, మనం కూడా అలాగే సంపాదించడానికి ప్రయాసపడతాం. ఎదురువాడు ఏది చేస్తే అదే మనం చేయాలనుకుంటాం. కానీ ఇది ఎంతవరకు శాశ్వతమా భూమి మీద? ఏమన్నా శాశ్వతమా? శాశ్వతము కాదు. రేపటి కోసము ఆలోచించి ఇది నాకు కావాలని సంపాదించుకోవడం కోసం ప్రయాసపడటం వ్యర్థమంట. సూర్యుని కింద జరిగేది దాంట్లో ఇది ఒకటి వ్యర్థమైనది. దేవుడైన యెహోవా మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ బయలుదేరినప్పుడు వాళ్ళతో చెప్పాడు, ఇదిగో నేను ఆకాశపు మన్నాను కురిపిస్తున్నాను, అది ఏ రోజుకి సరిపడినది ఆ రోజుకి మీరు సమకూర్చుకోవాలి. రేపటి గురించి మీరు ఆలోచించకండి. ఎంత సంపాదించుకుంటారో అంత మీరు తినండి, రేపటికి కొత్తగా నేను ఇస్తాను అన్నాడు. వీళ్ళు కొంతమంది అత్యాశ కలిగిన వాళ్ళు, రేపు పొద్దున్న ఉంటుందో ఉండదో, రేపు పొద్దున్న దేవుడు కురిపిస్తాడో కురిపించడో అని అత్యాశ, అపనమ్మకం, అవిశ్వాసం. దీంతో వారు వెళ్ళి వారికి కావలసిన దానికంటే ఎక్కువగా సమకూర్చుకున్న పాత్రలను నింపుకుని దాచుకునేవారు. ఆ మర్నాడికి అది కుళ్ళిపోయేది, వాసన కొట్టేది, పురుగులు పెట్టేది. దేవుడు ముందే చెప్పాడు కదా, రేపటి గురించి నువ్వు ఆలోచించుకు, ఈరోజు నేది కావాలో అది నీకు ఇస్తాను, అది సర్వసమృద్ధిగా నువ్వు భోజనం చేయి, తృప్తిగా ఉండు అని దేవుడు చెప్పిన మాట వినకుండా చేసిన ఇజ్రాయెల్ ప్రజల పనులను బట్టి ఆ సంపాదించుకున్నదంతా కూడా కుళ్ళిపోయి వాసన కొట్టేది. అవునండి, ఈ రోజున మనం ఏదైతే ప్రయాసపడి సంపాదిస్తామో రేపటి కోసము మనం చచ్చిపోతాం, అది పురుగులు పట్టి కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయిన ఆస్తి కోసం, కుళ్ళిపోయిన డబ్బు కోసం, కుళ్ళిపోయిన బంగారం కోసం కొట్టుకుంటారు వెనకల వాళ్ళు. వాళ్ళ మిడతల వాళ్ళు వచ్చి తినేస్తారు, ఆ మిడతలు కూడా చచ్చిపోతాయి. మిడతలు చచ్చిపోతే ఆ మిడతలు పురుగులు వచ్చి తినేస్తాయి, ఆ పురుగుల కోసం మళ్ళీ చీమలు వచ్చి తినేస్తాయి. అలాగ ఒకదాని తర్వాత ఒకటి, అలాగ ఒకదాని మీద పడి ఒకటి తింటూ 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 ఆఖరికి ఏమీ లేకుండా నేల మట్టానికి వెళ్ళిపోతుంది మన సంపాదించిన ప్రయాస అంతా కూడా. దానికంటే కూడా ఒక మేలైన విషయం నేను చెప్తాను. ఈ భూమి మీద ఏది సంపాదించుకున్నా ఏది సంపాదించుకోకపోయినా క్రీస్తును మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన నిజ సత్యమైన దేవుడు, ఆయన పరలోక రాజ్యములో మహైశ్వర్యంలో కూర్చున్నవాడు. ఆయనతో పాటు మనం కూడా కూర్చుని ఉంటాం. ఆ కూర్చున్న రోజున మనకి ఇక చావు లేదు, ఆయనతో యుగయుగాలు జీవిస్తాం, మరణము లేదు, ఆయనతో సంతోషంగా ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం, ఇంకా ఆకలి దప్పులు లేవు. మహావిలుగులో మనందరం కూడా ఆయనతో పాటు సంచరిస్తుంటాం, యాజక సమూహముగా, దేవుని పిల్లలుగా. నీతి సూర్యుని ధరించుకున్న మనందరము కూడా ఆయన రాజ్యంలో ప్రకాశిస్తూ ఉంటాం.